హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆనంది గారు, వజ్రం గారు శౌర్య వైపు చూస్తారు, ఏం జరిగింది అన్నట్టు. శౌర్య ఇద్దరికి తర్వాత చెప్తాను, మీరు తినండి అని సైగ చేస్తే అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హాల్లోకి వెళ్తారు. కార్తీక్ అందరి వైపు చూసి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని ఒకసారి ఖుషి వైపు చూసి బయటకు నడుస్తాడు. ఖుషి పాప ఫాస్ట్ గా కార్తీక్ ముందుకు వస్తే కార్తీక్ ఖుషి వైపు చూస్తాడు. ఖుషి కార్తీక్ వైపు మూతి బిగించి సీరియస్ గా చూస్తూ మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని అంటుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ నాకొద్దు, ఆకలిగా లేదు అని అంటే ఖుషి కార్తీక్ తో లేదు, మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్లాల్సిందే అని అంటే కార్తీక్ సీరియస్ లుక్ తో ఖుషి పక్క నుంచి బయటకు నడుస్తూ ఉంటే ఖుషి కార్తీక్ చేయి పట్టుకుని ఆపిన కార్తీక్ వెనక్కి తిరిగి చూడకుండా అలాగే నుంచుంటాడు. ఖుషి కార్తీక్ చేయి పట్టుకుని వెనక్కి లాగుతూ రండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అంటున్నా కార్తీక్ ఇంచు కూడా కదలడు. ఖుషి పాప ఒక 5 నిమిషాలు కార్తీక్ ని వెనక్కి లాగుతూ అలసిపోయి శౌర్య అంటూ హెల్ప్ కోసం శౌర్యని పిలిస్తే ఖుషి చేస్తున్న ఫీట్స్ చూసి అందరూ నవ్వుకుంటారు. ఖుషి పిలవగానే శౌర్య ఖుషి దగ్గరికి రావడంతో ఖుషి శౌర్యని చూస్తూ శౌర్య రావణ్ణి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అంటే శౌర్య కార్తీక్ వైపు చూస్తూ రే పద అని అంటాడు ఆర్డర్ వేసినట్టు. కార్తీక్ కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకపోవడంతో శౌర్య కార్తీక్ చేపట్టుకుని వెనక్కి లాగుతాడు. ఆయన ఇంచు కూడా కదలడు కార్తీక్. శౌర్య ఖుషి వైపు చూస్తూ ఖుషి నువ్వు వెళ్ళి వడ్డించు, వీరిని నేను తీసుకొస్తాను అని అంటే ఖుషి పాప సరే అని వెళ్తుంది. శౌర్య కార్తీక్ ముందుకు వచ్చి కార్తీక్ ని చూస్తే కార్తీక్ బుగ్గ మీద ఖుషి పెట్టిన పంటి గుర్తులు శౌర్య గమనించి రే బావా ఏంట్రా ఇది అని అడుగుతాడు బుగ్గ మీద వేలు పెట్టి. కార్తీక్ శౌర్యతో నన్ను అడుగుతావేరా, నీ తిక్క చెల్లినడుగు, రాక్షసి అదే ఇలా కొరికింది అని అంటాడు. శౌర్య సిగ్గుపడుతున్నట్టు కార్తీక్ షర్టు పట్టుకుని లాగుతూ ఛీ పో బావా, ఇంట్లో మాలాంటి చిన్న పిల్లలు ఉన్నారు కదా, అసలే ప్రేమ పెళ్లి రొమాన్స్ ఏది తెలియని జీవులం, పాపం వాళ్ళ ముందు ఇలా తిరిగితే వాళ్ళు ఏమైపోవాలి, కొంచెం మేకప్ యూజ్ చేద్దామన్న కామన్ సెన్స్ కూడా లేదు అని అంటే కార్తీక్ తినేసేలా శౌర్యని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి చూస్తూ ఎవర్రా చిన్నపిల్లలు, పెళ్ళై ఉంటే ఈ పాటికి ఒక క్రికెట్ టీంని డౌన్లోడ్ చేసేవాడివి, అయినా నిన్నిలా నా మీద పడిపోతూ ఎవరైనా చూస్తే తేడాగాడనుకుంటారా తిక్క సన్నాసి అని తల మీద మొట్టికాయ వేస్తూ అయినా నువ్వు ఇమాజిన్ చేసుకున్నంత ఏం జరిగిపోలేదు అక్కడ, నువ్వు ఎక్కువ ఊహించుకోకు, నా తిక్కల్ది మా పెళ్లి గురించి అనౌన్స్ చేయమని అడిగింది, నేను ఇప్పుడే కాదు అన్నానని రివెంజ్ తో కొరికింది, ప్రేమతో కాదు అని అంటాడు. శౌర్య నవ్వుతూ కార్తీక్ ముఖం మీద ముద్దు పెట్టి ఆ రోజు కూడా వస్తుందిలే కానీ నువ్వు అలకమని పదబావా, బ్రేక్ఫాస్ట్ చేద్దు అని అంటే కార్తీక్ విసుగ్గా బుగ్గ తుడుచుకుంటూ రే మెంటా సన్నాసి విసిగించకుండా వెళ్ళు అని అంటాడు. శౌర్య కార్తీక్ ని చూస్తూ ముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయాలి పద అని అంటే ప్లీజ్ వదిలేయరా, నాకు ఆకలిగా లేదు అని అంటాడు. శౌర్య కార్తీక్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని తన వెనక్కి దాచేస్తూ రే లాస్ట్ టైం అడుగుతున్నా, వస్తావా రావా అని అంటే కార్తీక్ శౌర్యని చూడకుండా పక్కకు తప్పుకొని వెళ్తూ ఉంటే శౌర్య కార్తీక్ ని భుజం మీద వేసుకుని డైనింగ్ టేబుల్ వైపు నడుస్తాడు. కార్తీక్ శౌర్య వీపు మీద కొడుతూ రే ఈడియట్ వదులు అని అరిస్తే ఖుషి నవ్వుతూ క్లాప్స్ కొడుతూ అస్సలు వదిలిపెట్టుకు శౌర్య అని అంటుంది. అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటే శౌర్య కార్తీక్ ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెడతాడు. కార్తీక్ కిందకి దిగుతూ ఉంటే శౌర్య కార్తీక్ వైపు చూస్తూ రే నువ్వు ఇప్పుడు తినకుండా వెళ్తే ఊరుకొని చెప్తున్నా అని అంటాడు. ఖుషి కార్తీక్ ముందుకు వచ్చి ప్లేట్ ఇస్తూ ఇదిగో తినండి అని పెడుతూ ఉంటే కార్తీక్ ఫేస్ తిప్పేసి నాకొద్దు అని అనడంతో ఖుషి సీరియస్ గా కార్తీక్ వైపు చూస్తూ ఇడ్లీ తుంచి కార్తీక్ నోట్లో కుక్కేస్తుంది. కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తే ఖుషి పాప కార్తీక్ సీరియస్నెస్ అస్సలు పట్టించుకోకుండా కార్తీక్ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఫాస్ట్ గా తినిపిస్తూ ఉంటే కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ సైలెంట్ గా తింటాడు. ఖుషి కార్తీక్ చాలు అంటున్నా వినకుండా ఇంకో 2 ఇడ్లీలు తినిపించి హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం వెళ్తే కార్తీక్
శౌర్య ఇచ్చిన వాటర్ గ్లాస్ తీసుకుని వాటర్ గటగట తాగేసి సీరియస్ గా చూస్తూ, నీ సంగతి ఆఫీస్లో చెప్తారా? నా తిక్కలకున్న తిక్క కన్నా డబుల్ తిక్క ఉన్న అమ్మాయి ఏదో ఒక రోజు నీకు దొరక్కపోదు. ఇదే నా శాపం అని టేబుల్ మీద నుంచి దిగి హాల్లోకి వెళ్తున్న ఖుషీ పాపని భుజం మీద వేసుకొని పైకి నడుస్తాడు. ఖుషీ పాప భయంగా కార్తీక్ చేతిలో నుంచి గింజుకుంటూ, రావణ్ గారు వదలండి అని అరుస్తూ ఉంటే కార్తీక్ నేరుగా రూమ్ లోకి వెళ్లి ఖుషీని బెడ్ మీదకి విసిరిస్తాడు. ఖుషీ పాప గట్టిగా అరుస్తూ తనని తాను చూసుకుని ఏం కాలేదు అని విరిగిపోలేదులే అని అనుకుంటూ భయంగా కార్తీక్ ని చూస్తే కార్తీక్ సీరియస్ గా ఖుషీ వైపు చూస్తూ, ఏయ్ తిక్కల్, ఏంటే నువ్వు నీ అన్నతో కలిసి ఎక్స్ట్రా చేస్తున్నావు? నీకెందుకే, నేను తింటే తినకపోతే అని అంటాడు బేస్ వాయిస్ లో. ఖుషీ పాప బెదురు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ, తినకుండా వెళ్తే ఓకేలా చేస్తారు, ఇంకా హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది కదా, ఆకలి కూడా అవుతుంది కదా అని అడిగితే కార్తీక్ ఖుషితో, మరి ముందు నన్ను అస్సలు పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు తిన్నావు కదా, అప్పుడు గుర్తు రాలేదా నా ఆకలి, నా హెల్త్ గురించి అని అడుగుతాడు ఉక్రోషంతో. అది మరి మీరు మా డాడీతో మాట్లాడకూడదు అనేసరికి నాకు కోపం వచ్చింది, అందుకే మీకు పెట్టలేదు, మీరు అలా తినకుండా వెళ్తారని అనుకోలేదు అని అంటుంది. కార్తీక్ ఖుషీ పాప దగ్గరగా వచ్చి సూటిగా తన కళ్ళలోకి చూస్తూ, నన్ను ఇష్టపడుతున్నావా? అందుకే నేను తినకుండా వెళ్తుంటే తినిపించావా అని అడుగుతాడు ఫేస్ లో ఎలాంటి భావం లేకుండా. ఎందుకంటే ఖుషి ఏం చెప్తుందో తెలుసు కాబట్టి. ఖుషి కాదు అన్నట్టు తలపుతూ, మీ హెల్త్ అప్సెట్ అవుతుందని అంతే, మీరంటే ఇష్టం ఉండి కాదు అని చెప్పడంతో కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఖుషిని చూసి, ఈవినింగ్ తొందరగా వస్తాను అని బయటకు వెళ్ళిపోతాడు. ఖుషి పాప కార్తీక్ వెనకే పరిగెడుతూ కిందకి వెళ్ళి కార్తీక్ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని బయటకు నడుస్తూ ఉంటే కార్తీక్ కంటే ముందే బయటకు వెళ్ళి అతనికి ఎదురొచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి, బాయ్ రాబర్ట్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. కార్తీక్ బుగ్గ మీద చేయి పెట్టుకుని నవ్వుతూ, తిక్కల్ అని అనుకుంటూ వెళ్ళిపోతే అందరూ ఖుషి పరుగులు పెడుతున్నది చూస్తూ ఉంటారు. కార్తీక్ కార్లో కూర్చొని శౌర్యకి మెసేజ్ చేస్తాడు. మెసేజ్ సౌండ్ కి శౌర్య ఫోన్ తీసి ఓపెన్ చేస్తే, శౌర్య, మీ డాడ్ ఇంకా రాజేష్ కలిసి ఆకాష్కి యాక్సిడెంట్ చేయాలని ప్లాన్ చేశారు కదా, ఇద్దరూ కలిసి రండి ఆఫీస్కి, డ్రైవింగ్ నువ్వు తీసుకో అని ఉంటుంది మెసేజ్ లో. శౌర్య మెసేజ్ చదివి సైడ్ స్మైల్ తో ఓకే అని తిరిగి మెసేజ్ చేస్తాడు. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ ఉండడంతో అటెండ్ అయితే కాసేపటికి శౌర్య ఆకాష్ ఆఫీస్ కి స్టార్ట్ అవుతారు. ముందు కార్లో శౌర్య డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆకాష్ పక్కన కూర్చుంటాడు. వెనక్కి కార్తీక్ పెట్టిన సెక్యూరిటీ కార్ ఫాలో అవుతూ ఉంటుంది. ఆఫీస్ కొంచెం దూరంలో ఉండగా ఒక కార్ ఫాస్ట్ గా శౌర్య ఆకాష్ ఉన్న కార్ వైపు దూసుకు వస్తూ ఉంటే శౌర్య రేర్ వ్యూ మిర్రర్ లో నుంచి ఆ కార్ ని గమనించి కార్ కొంచెం స్లో చేస్తే అప్పుడే ముందు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ అయినట్టు డ్రైవ్ చేస్తూ స్టీరింగ్ ని అటు ఇటు తిప్పుతూ వస్తాడు. శౌర్య చెయ్యి బయటకు పెట్టి సెక్యూరిటీ వాళ్లకు అక్కడే ఆగమని సైగ చేసి కార్ కొంచెం స్పీడ్ పెంచుతాడు. సెక్యూరిటీ శౌర్య చెప్పింది అర్థం చేసుకుని కార్ సైడ్ కి ఆపడంతో వెనక నుంచి వస్తున్న కార్ ని మిర్రర్ లో నుంచి చూస్తూ సైడ్ స్మెల్ తో కార్ ఇంకొంచెం స్పీడ్ పెంచి లారీకి దగ్గరగా వెళ్లి ఫాస్ట్ గా కార్ లెఫ్ట్ సైడ్ కి టర్న్ చేస్తాడు. ఆకాష్ టెన్షన్ గా ఎదురుగా ఉన్న లారీ వైపు చూస్తూ శౌర్య కార్ సడన్ టర్న్ చేయగానే రిలీఫ్ గా ఊపిరి పీల్చుకుంటే ఆ లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న కార్ కి డాష్ ఇవ్వడంతో రెండు పల్టీలు కొట్టి ఆగిపోయిన కార్ ని చూసి సైడ్ స్మైల్ తో కార్ ఇంకొంచెం స్పీడ్ పెంచి 5 minutes లో ఆఫీస్ ముందు ఆపుతాడు. ఆకాష్ శౌర్యని చూస్తూ ఎవర్రా వాళ్ళు అని అడిగితే శౌర్య ఆకాష్ తో, నిన్నేసేమని నా బాబు ఆ రాజేష్ పంపిన మనుషుల్లే అని చెప్పడంతో ఆకాష్ అయోమయంగా, నన్నేసేయడం ఏంటి అని అడుగుతాడు. శౌర్య నవ్వుతూ, నిన్ను వేసేసి వేదుతో ఆకాష్ గడి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు, పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండు అని చెప్తే పిడికిలి బిగించిన ఆకాష్, నా వేదు జోలికొస్తే చంపేస్తా వాళ్ళను అని అంటాడు ఎర్రబడ్డ కళ్ళతో. శౌర్య ఆకాష్ వైపు చూస్తూ, కూల్ బ్రో కూల్, బావ ఏది నీ వరకు రానివ్వడు, మేమున్నాం కదా చూసుకుంటానులే, కొంచెం జాగ్రత్తగా ఉండు చాలు అని అంటాడు. ఆకాష్ సరే అంటూ కార్ దిగితే శౌర్య కార్ పార్క్ చేసి ఫోన్ చేతిలోకి తీసుకుని ఎవరికో ఒక మెసేజ్ సెండ్ చేసి ఆఫీస్ లోపలికి వెళ్తాడు.
ఆకాష్, శౌర్య ఇద్దరు కార్తీక్ క్యాబిన్ కి వెళ్లి కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక 20 మినిట్స్ కి కార్తీక్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని అప్పుడే ఆకాష్, శౌర్యలను ఫాలో అయిన సెక్యూరిటీ నుంచి వచ్చిన ఫోన్ మాట్లాడి క్యాబిన్ లోకి వస్తాడు. కార్తీక్ క్యాబిన్ లోకి రావడమే సోఫాలో కూర్చొని ఉన్న శౌర్య కాలర్ పట్టుకొని శౌర్య నుంచోగానే పొట్టలో ఒక పంచ్ ఇస్తే శౌర్య పొట్ట మీద చేయి పెట్టుకుని నవ్వుతూ కార్తీక్ వైపు చూస్తూ ముందుకు బెండ్ అయ్యి కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి, ఏంటి బావా, అప్పుడే నన్ను అంత మిస్ అయ్యావా అని అడుగుతాడు. కార్తీక్ చిరాకు బుగ్గు తుడుచుకుంటూ, రే ఇడియట్, నేను ఏం చెప్పాను, నువ్వేం చేశావు? నేను వాళ్ళని తీసుకురా అంటే నువ్వు వాళ్ళని చంపేసి వచ్చావు అని అనడంతో శౌర్య నవ్వుతూ, వాళ్ళని తెచ్చి మేపడం దండగ బావా, అందుకే పంపించేశా అని చెప్తూ ఉంటే కార్తీక్ సీరియస్ గా చూస్తాడు శౌర్య వైపు. శౌర్య నవ్వుతూ కార్తీక్ వైపు చూసి, నువ్వు మరీ అలా చూడకు బావా, నా అందానికి దిష్టి తగులుతుంది అని అంటే కార్తీక్ ఇంకో పంచిస్తాడు శౌర్య కడుపులో. శౌర్య పొట్ట పట్టుకుని సోఫాలో కూర్చొని, అబ్బా ఇప్పుడెందుకు బావా ఎంత ప్రేమ చూపిస్తున్నావు అని అడిగితే కార్తీక్ శౌర్యతో, ఇంటి దగ్గర తమరు చేసిన దానికి ఎత్తుకెళ్ళి మరి బ్రేక్ఫాస్ట్ తినేలా చేసావు కదా, అందుకే ప్రేమ ఎక్కువైంది నీ మీద అంటూ రిటార్ట్ ఇస్తాడు. శౌర్య కార్తీక్ ని చూస్తూ, రే ఖుషి ఏదో నువ్వు డాడీతో మాట్లాడుకన్నావని నీకు తినిపించకుండా ఉంటే నువ్వు తినడం మానేయడమేంట్రా? అయినా నా చెల్లికి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నువ్వు తినడం కోసం పట్టుపడుతుంది. నీ కోపం కూడా లెక్క చేయకుండా మళ్ళీ తనే నీకు తినిపించింది కదా అని అంటే కార్తీక్ సీరియస్ గా, నీకు నీ చెల్లికి అంత సీన్ లేదులే, ఇప్పుడు మా పెళ్లి గురించి అనౌన్స్ చేయాలి కదా, అందుకే ఇంతలా కాకపడుతుంది అంతే. నన్ను ఇష్టపడుతున్నావా, అందుకే నన్ను తినకుండా వెళ్తుంటే ఆపి మరీ తినిపించావా అంటే, కాదు నువ్వంటే ఇష్టం లేదు, మీ హెల్త్ అప్సెట్ అవుతుందని తినిపించాను అని చెప్పింది అంటాడు కార్తీక్. శౌరి కార్తీక్ వైపు చూస్తూ, బావా ఖుషికి నువ్వంటే ఇష్టం లేకపోతే నీ హెల్త్ గురించి ఎందుకు కేర్ చేస్తాను చెప్పు అని అడిగితే కార్తీక్ శౌర్యతో, ఆ విషయం మాకు తెలుసు, నీ తిక్క చెల్లికే ఇంకా అర్థమై చావటం లేదు, పోయి దానికి చెప్పు, అది అర్థం చేసుకోకుండా నన్ను టార్చర్ చేస్తుంది అని అంటాడు ఫ్రస్ట్రేషన్తో. శౌర్య నవ్వుతూ, నా చెల్లేమి నిన్ను టార్చర్ చేయడం లేదు బావా, నువ్వే నా చెల్లిని టార్చర్ చేస్తూ ఉన్నావు అని అంటే కార్తీక్ ఒక బ్రో అప్ చేసి చూస్తే శౌర్య హిహి అని నవ్వుతూ, నువ్వు నా చెల్లిని టార్చర్ చేస్తున్నావంటే నీ ప్రేమతో బావా అంటూ కవర్ చేస్తాడు. అప్పుడే మేనేజర్ క్యాబిన్ బయట నుంచి పర్మిషన్ కోసం డోర్ నాక్ చేయడంతో కార్తీక్ తన చైర్లో కూర్చొని మేనేజర్ని రమ్మని చెప్తే మేనేజర్ లోపలికి వచ్చి కార్తీక్ని చూస్తూ, సార్ మీకు పిఏ కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేయమని చెప్పారు కదా సార్, 2 రౌండ్స్లో మొత్తం 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్, మీరు ఫైనల్ చేయాలి అని చెప్పడంతో శౌర్య కార్తీక్కి ఎదురుగా కూర్చొని ఉన్న సీసీ మానిటర్ వైపు చూస్తూ ఉంటాడు. కార్తీక్ మేనేజర్తో, ఇంటర్వ్యూ ఆకాశ్ సార్ తీసుకుంటారు, మిగిలిన వాళ్ళకి ఏ పోస్టుకు సరిపోతారో చూసి అపాయింట్ చేసుకోండి అని చెప్తే శౌర్య సీసీ స్క్రీన్ మీద నుంచి చూపు తిప్పకుండానే, బావా నీ పిఏ ఇంటర్వ్యూ నేను చేస్తాను, మిగిలిన వాళ్ళ ఇంటర్వ్యూ బ్రో చూసుకుంటాడు అని అంటే కార్తీక్ ఒక్క నిమిషం శౌర్య వైపు చూసి మేనేజర్ని చూస్తూ, ఇంటర్వ్యూ శౌర్య సార్ చేస్తారు, ఒక్కొక్కరిని పంపించు అని చెప్తే మేనేజర్ ఓకే సార్ అని బయటకు వెళ్ళి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటాడు. శౌర్య లోపలికి వచ్చిన అమ్మాయి వైపు అస్సలు చూడకుండా సీసీ స్క్రీన్ వైపు చూస్తూనే కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి శౌర్య అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అక్కడ జరుగుతూ ఉన్న ఇంటర్వ్యూతో నాకు సంబంధం లేదు అన్నట్టు వర్క్ చేసుకుంటూ ఉన్న కార్తీక్కి సైట్ కొడుతూ ఉంటుంది. శౌర్య అమ్మాయి వైపు చూడకుండానే, బ్రో నువ్వు ఒకసారి ఇంటర్వ్యూ చేసి తను ఏ పోస్ట్కి సెట్ అవుతుందో సెలెక్ట్ చేయి అని అంటే అలా వచ్చిన మిగతా 8 మందిని కూడా ఒక్కరి వైపు కూడా చూడకుండా సీసీ స్క్రీన్ వైపే రెప్ప వేయకుండా చూస్తూ అందరినీ ఆకాష్ దగ్గరికి పంపిస్తాడు. చివరిగా మిగిలిన అమ్మాయి వస్తుంది. పింక్ కలర్ డ్రెస్ లో కాటుక పెట్టిన పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, ముక్కుకి ముక్కు పుడక, చిన్న పింక్ పెదవులు, నుదుటిన స్టోన్ స్టిక్కర్, మెడలో చిన్న చైన్, పొడుగు జడ, చెవులకు చిన్న బుట్టలు, ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి పింక్ కలర్ గాజులతో సింపుల్ గా అందంగా ఉంది. అప్పటి వరకు ఎటువైపు తిరిగిన శౌర్య ఆ అమ్మాయి లోపలికి ఎంటర్ అయ్యే టైంకి చైర్లో రొటేట్ అయ్యి వెనక్కి తిరిగి కూర్చుంటాడు. ఆకాష్ శౌర్య బిహేవియర్ ని విచిత్రంగా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి లోపలికి వచ్చి కార్తీక్ ని చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది. కార్తీక్ చిన్న స్మైల్ తో ఆ అమ్మాయి వైపు చూసి గుడ్ మార్నింగ్
అని తిరిగి విష్ చేసి టేక్ యువర్ సీట్ అని అంటే శౌర్య చెయ్యి పైకి లేపి చిటిక వేస్తూ హలో మిస్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది నేను అని అంటాడు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగున్న శౌర్య వైపు విచిత్రంగా చూస్తూ ఓకే సార్ అని శౌర్య దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. ఆకాష్ శౌర్య వైపు వియర్డ్ గా చూస్తూ ఉంటే శౌర్య అలాగే వెనక్కి తిరిగి కూర్చొని వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాడు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఉన్న శౌర్యను చూస్తూ ఐఎమ్ రక్షిత సార్ అని చెప్తుంది పొలైట్ గా. శౌర్య చేయి రొటేట్ చేసి ముందుకు తిరిగి అందుకేనా అందరినీ రక్షిస్తూ నీ పేరు సార్థకం చేసుకుంటూ ఎదుటి వారి మీద నిందలు వేస్తున్నావు అని అంటాడు సీరియస్ గా రక్షిత వైపు చూస్తూ. రక్షిత ఒక నిమిషం షాక్ గా శౌర్య వైపు చూసి వెంటనే తేరుకొని రే నువ్వేంట్రా ఇక్కడ అని అంటుంది సీరియస్ గా శౌర్యం చూస్తూ. శౌర్య పైకి లేచి టేబుల్ మీద గట్టిగా కొట్టి ఏయ్ రెస్పెక్ట్ ఎక్కడా, ఇక్కడ నేను నా పొజిషన్ ఏంటో తెలుసా అని అరిస్తే రక్షిత ఒక్క క్షణం భయపడినా మళ్ళీ వెంటనే సీరియస్ గా శౌర్యం చూస్తూ నువ్వు నాకు జాబ్ ఇచ్చే పని అయితే నాకు అసలు ఈ జాబ్ ఏ అవసరం లేదు, ఇంకా నీకు రెస్పెక్ట్ ఇవ్వడం అయితే అస్సలు జరగని పని అని అంటుంది ఏ మాత్రం తగ్గకుండా. ఆకాష్ షాక్ అయిపోయి చూస్తాడు రక్షిత వైపు. శౌర్యతో అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే ఆకాష్కి కూడా కార్తీక్ శౌర్య సీరియస్ గా ఉంటే కొంచెం భయం. రక్షిత శౌర్యతో గొడవ పట్టడం చూసి కార్తీక్ పెదవుల మీద చిన్న నవ్వు వచ్చి చేరితే శౌర్య సీరియస్ గా రక్షిత వైపు చూస్తూ ఏయ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే తాట తీస్తా అని అంటాడు వేలు చూపిస్తూ. రక్షిత కూడా తిరిగి వేలు చూపిస్తూ నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఎప్పటికీ జరగదు అని అంటే శౌర్య రక్షిత ముందుకు వచ్చి నీకెంత ధైర్యం ఉంటే నాకే వేలు చూపిస్తావే అని వేలు పట్టుకొని వెనక్కి విరిచినట్టు అంటూ ఉంటే రక్షిత శౌర్య చేయి విదిలించి శౌర్య చేయి పట్టుకొని వెనక్కి మర్చి ఫస్ట్ నువ్వు ఎదుటి వారికి ముఖ్యంగా అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో మిస్టర్, అప్పుడు అడుగు ఎదుటి వారి నుంచి రెస్పెక్ట్ అని అంటుంది. శౌర్య రక్షిత చేతిలో నుంచి విడిపించుకొని ఆమె చేతిని పట్టుకొని వెనక్కి మడిచి పట్టుకుంటాడు. నేను ఆ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తానే కానీ నీకు కాదు అని అంటే రక్షిత కూడా ఏ మాత్రం తగ్గకుండా కాలితో శౌర్య నీస్ మీద కిక్కిస్తుంది. ఆకాష్ కళ్ళు బాతు గుడ్లంతా చేసుకుని మరి చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరి గొడవ. ఇద్దరు ఎక్కడున్నాడో కూడా మర్చిపోయి గొడవ పడుతూ ఉంటే కార్తీక్ మాత్రం టామ్ అండ్ జెర్రీ ఫైట్ చూస్తున్నట్టు మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ తో నవ్వుతూ వాచ్ చేస్తున్నాడు. శౌర్య రక్షిత చేయి వదిలి ఒసే రాక్షసి అని అంటాడు నీస్ దగ్గర నొప్పిగా అనిపించడంతో. రక్షిత శౌర్య వైపు సీరియస్ గా చూస్తూ రే ఏంట్రా నీ పెళ్ళని పిలిచినట్టు వే ఒసే అని పిలుస్తున్నావు, బలిసిందా బే అని అంటుంటే అవాక్కై చూడడం కార్తీక్ ఆకాశ శౌర్యల వంతవుతుంది. మరి ఈ శౌర్య రక్షితల టామ్ అండ్ జెర్రీ ఫైట్ అసలు ఎప్పుడు ఎక్కడ మొదలైంది, వీళ్ళిద్దరి మధ్య ఈ థర్డ్ వరల్డ్ వార్కి రీజన్ ఏమిటి, ప్రతాప్ ప్రకాష్ లా నెక్స్ట్ మూవ్ ఏంటి, ఆకాష్ ఉన్న డేంజర్ గురించి వేదుకి తెలుస్తుందా, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.